హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం రోజున కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే మనం ప్రతి సంవత్సరం 50కి పైగా రాకెట్ ప్రయోగాలు చేయలేమా అని శాస్త్రవేత్తలను క్వశ్చన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, మనం భవిష్యత్తులో 50కి పైగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి అని నరేంద్ర మోదీ తేల్చి చెప్పేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూసుకుంటే ఇప్పటి వరకు ఇస్రో ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మరొక ఎత్తుగా నరేంద్ర మోదీ చూడాలని భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలను వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేసేవి, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి, ఫ్యూచర్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేయాలి అనే విషయాన్ని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా అందరికీ స్పష్టంగా చెప్పేసినట్టు అర్థమవుతుంది. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్కు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం నరేంద్ర మోదీ పెట్టిన టార్గెట్ చాలా పెద్దది. ఇప్పటి వరకు ఇస్రో ప్రతి సంవత్సరం యావరేజ్గా 6 మాత్రమే ఈ ప్రయోగాలు చేస్తుంది. అంటే జస్ట్ 6 రాకెట్ ప్రయోగాలను పర్ ఇయర్ చేస్తూ ఉంది. ఈ 6 కాస్త 50కి పైగా చేరుకోవాలి అని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ విధించినట్లుగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా ఎక్కువగా పని చేయాలి అని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఎక్కువ మంది సైంటిస్టులను అక్వైర్ చేసుకోవడం, ఇటువంటి ఏవైనా చేయొచ్చు. కానీ ఖచ్చితంగా 50 వరకు శాటిలైట్ ప్రయోగాలు చేసే విధంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అని నరేంద్ర మోదీ తేల్చి చెప్పేశారు. అయితే మన ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయి అన్న విషయం మనందరికీ స్పష్టంగా ఇప్పటికే తెలుసు. గతంలో అంటే 1950s తర్వాత మన ఇండియా సోషలిజాన్ని అడాప్ట్ చేసుకుంది. ఈ సోషలిజం వల్ల అన్ని సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అయి ఉండాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వమే చాలా వరకు సంస్థలను ఎస్టాబ్లిష్ చేసింది. ఈ విధంగా చేయడం వల్ల మన ఇండియాలో అసలు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగలేదు. ఈ కార్మికులు అంటే సంస్థలో పనిచేసే కార్మికులకు సరైన టార్గెట్లు లేక, సరైన పని ఒత్తిడి లేక పని చాలా వరకు తక్కువగా అయ్యేది. అందువల్లే 1991లో పివి నరసింహారావు ఈ విషయాన్ని గుర్తించి మన ఇండియాలో గ్లోబలైజేషన్ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రైవేటు రంగ సంస్థలు ఎప్పుడైతే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచే మన ఇండియాలో కొద్దిగా పారిశ్రామిక రంగం ఊపందుకుంది అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే 1991కు ముందు ఆ తర్వాత అని చెప్పుకునే విధంగా ఈ సంస్కరణలు మారిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, మనందరికీ తెలుసు ప్రభుత్వ రంగ సంస్థల్లో అసలు సరైన టార్గెట్లు ఉండవు. వారికి సరైన క్రమశిక్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తమకు ఎలాగో ఇది ఒక గవర్నమెంట్ జాబ్ లాంటి వర్క్ కాబట్టి తమను తీసేయలేరు అనే ధీమా అందరిలో ఉంటుంది. దీనివల్ల పని అనేది ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అందుకే మన ఇండియాలో ప్రైవేటైజేషన్ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వీలైనంత వరకు ప్రైవేటైజేషన్ వైపుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, దేశంలో ఏ ప్లాంట్లు ఉన్నాయో వాటన్నిటిని మ్యాక్సిమం ప్రైవేటైజేషన్ చేయడానికే భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మోదీ ఈ విషయాన్ని చాలా వరకు ఆలోచిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నా కూడా అందులో ఇప్పటికే కొన్ని విభాగాలను అంటే 46 విభాగాలను ప్రైవేటుకు అప్పగించేశారు. మిగిలిన విభాగాలను కూడా భవిష్యత్తులో పూర్తిగా ప్రైవేటైజేషన్ అయ్యే వరకు కేంద్రం వెనక్కి తగ్గదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే మ్యాక్సిమం అన్ని సంస్థలను ప్రైవేటైజేషన్ చేయగా ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. అవేమిటంటే డిఫెన్స్ రంగంలో కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఇస్రో కూడా ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంది. కానీ ఈ ఇస్రో ఇప్పటికీ బాగానే పనిచేస్తుంది. మన దేశాన్ని కీర్తి ప్రతిష్టలలో ఏమాత్రం ఇస్రో వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలతో ధీటుగానే మన ఇండియా కూడా ఇస్రో ధీటుగా పోరాడుతోంది. ఆయా దేశాల శాటిలైట్లను మనం తీసుకుని నింగిలోకి పంపిస్తూ ఉన్నాము. అన్ని దేశాలతో పోటీ పడుతూ మనం అంతరిక్ష ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నాం. 2035 నాటికి మనం అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాము. ప్రస్తుతం 5 దేశాలు కలిపి ఒక స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయగా, ఇంకొక దేశం చైనాకు మాత్రమే నింగిలో ఈ స్పేస్ స్టేషన్ అనేది ఉంది. కానీ
నెక్స్ట్ నిర్మించబోయేది మన ఇండియానే. ఇది కూడా 2035 నాటికి రూపొందించబడుతుంది. సో ప్రపంచంలో కేవలం 2 దేశాలకు మాత్రమే ఓన్ స్పేస్ స్టేషన్ ఉండగా ఆ రెండో దేశం మనదే కాబోతుంది. 2035 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. సో ఇస్రో కూడా ప్రపంచ దేశాలతో ధీటుగానే ప్రయోగాలు చేస్తూ వస్తుంది. కానీ ఈ ప్రొడక్షన్లో ఇంకాస్త వెనక్కే ఉన్నట్లు నరేంద్ర మోదీ భావిస్తూ ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అందులో ఒక్కసారి ఉద్యోగం పొందితే తీసేయలేరు. కాబట్టి ఆ ఇస్రో కూడా ఇంకాస్త మందకొడిగా తన ప్రయోగాలను కొనసాగిస్తోంది అని నరేంద్ర మోదీ నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు స్పేస్ స్టేషన్లో అంటే అంతరిక్ష ప్రయోగాల్లో కూడా ప్రైవేటైజేషన్ను అలో చేశారు. కొన్ని సంస్థలు ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఇస్రోను కూడా వీటితో ధీటుగా అంటే ప్రైవేట్ సంస్థలతో ధీటుగా ప్రయోగాలు చేయించేందుకు నరేంద్ర మోదీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రతి ఏటా 50కి పైగా ప్రయోగాలు చేసేందుకు ఇస్రో సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఈ వర్క్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 50 ప్రయోగాలకు మనం రీచ్ కావాలి అంటే ఎంతమంది సైంటిస్టులు కావాలి, ఇప్పుడున్న ఎక్విప్మెంట్ సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటివి ఏమైనా కావాలా అనే వాటన్నిటిపై ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అంటే గవర్నమెంట్ తరపున చేయాల్సిన వాటన్నిటిని గవర్నమెంట్కు ప్రణాళికలు పంపిస్తారు. అంతేకాకుండా ఇటు ఎంప్లాయీస్ను రిక్రూట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్కు ఈ నివేదికను అందజేస్తారు. గవర్నమెంట్ కనుక అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కనుక ఈ నివేదికకు అప్రూవల్ కనుక ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్రో 50కి పైగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతుంది అని చెప్పాలి. దీనివల్ల మనకు భారీగా విదేశాల నుంచి డబ్బులు కూడా వస్తాయి. అది ఎలాగంటే మనం జనరల్గా నింగిలోకి శాటిలైట్స్ ఇటువంటివి పంపిస్తూ ఉంటాం కదా. ఈ శాటిలైట్లలో విదేశాలకు చెందిన శాటిలైట్లు కూడా ఉంటాయి. మనందరికీ తెలుసు ఒకసారి మనం 101 శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపి ప్రపంచ రికార్డును సృష్టించాం. ఇప్పటి వరకు నాసాకు కూడా ఈ రికార్డు లేదు. ఈ విధంగా మన ఇస్రోకు పనిచేసే సామర్థ్యం ఉంది. కాబట్టి ఇలా శాటిలైట్లను మనం నింగిలోకి పంపించడం వల్ల ఇతర దేశాలు తమ శాటిలైట్లను మనకు ఇచ్చేస్తాయి. వాటిని మనం నింగిలోకి పంపిస్తే ఆ దేశాలు అందుకు సంబంధించిన ఛార్జెస్ చెల్లిస్తాయి. ఇవి కోట్లలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా విదేశాలకు చెందిన శాటిలైట్లను మనం నింగిలోకి పంపడం వల్ల ఇస్రో ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఆయా దేశాలు మనకు చెల్లించే ఛార్జెస్ అన్నీ కలిపితే 4,000 కోట్లకు దాకా చేరుతుంది. కానీ ఇది ఇంకా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం జస్ట్ ప్రతి సంవత్సరం 6 మాత్రమే ప్రయోగాలు చేస్తూ ఉన్నాము. ఈ 6ని 50 వరకు పెంచితే ఖచ్చితంగా మనకి ఇప్పుడు వస్తున్న 4,000 కోట్లు కాస్త 50,000 కోట్లకు పైగానే మనం నికర ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం దక్కుతుంది. దీనివల్ల అటు ఇస్రో బలపడడమే కాకుండా యావత్ దేశానికి కూడా 50,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంలో ఇస్రో కూడా ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ రంగంలో ఇదే పనిని చేస్తూ ఉన్నారు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను భారీగా పెంచడం వల్ల మన దేశానికి 1,000 కోట్లలో ఆదాయం దక్కుతోంది. కాబట్టి ఇస్రోను కూడా ఆ విధంగా తయారు చేసి మన ఇండియా బడ్జెట్లో కీలకమైన రంగంగా తయారు చేసేందుకు మోదీ పావులు కదుపుతూ ఉన్నారు. మరి మోదీ కోరుకున్న 50 ప్రయోగాలు అతి త్వరలోనే జరగాలని మనందరం ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.